మీడియాలో అయితే ఇప్పుడు ఒక వార్త ఊపేస్తుంది. మోపిదేవి వెంకటరమణ గారు ఆయన రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరబోతున్నారనే వార్త మాత్రం ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతుంది. ఒక్కసారి ఈ వార్త వైసీపీ శ్రేణులకి షాకింగ్ గురిచేసినాయి. అసలు ఒక మాట కానీ చెప్పుకుంటే వైసీపీలో ఎవరు మిగులుతారని ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. చీరాలకు చెందిన పోతుల సునీత గారు కూడా రాజీనామా చేయబోతున్నారు. ఆమె ఎమ్మెల్సీ. మరియు ఇటు పక్కన శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు ఆయన రాజ్యసభ సభ్యులు వారు కూడా రాజీనామా చేస్తున్నారు. ఇంతకుముందే ఆళ్ల నాని గారు కూడా రాజీనామా చేశారు. ఈ విధంగా అందరూ రాజీనామా చేసుకుంటూ వెళ్తే ఇక ఎవరు మిగులుతారు వైసీపీలో అంటే ట్రిపుల్ నిర్మాణంలో లోపం, నాయకత్వంలో లోపం, నడిపించడంలో లోపం. బాగా ఆలోచించండి. దీన్ని గాని బాగా పరిశీలిస్తే నిర్మాణం కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పెట్టుకున్నారు. ఆ తర్వాత నాయకత్వ లోపం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా గ్రిప్ లేదు. ఆయన క్వార్టర్నే మెయింటైన్ చేసింది ఇన్నాళ్ళు. ఆ తర్వాత నడవడికలో లోపం. చూస్తున్నారు కదా ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయో వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయో అందరూ చూస్తున్నారు. రోజు ఒక వార్త అయితే బయటకు వచ్చి చాలా గబ్బు పట్టిస్తుంది. ఈ విధంగా ట్రిపుల్ లోపం వల్ల వైఎస్ఆర్సీపీ క్లోజ్ అవబోతుంది కన్ఫామ్. ఎందుకంటే గొప్ప మంచి సైలెంట్ గా ఉన్న నాయకులే బయటకు వచ్చేస్తున్నారు. వారే బయటకు వస్తే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అంటే సంస్థాగతంగా ఏదో లోపాలు ఉన్నాయి అంటే ఆ లోపాలు ఏమిటి అందరూ అనుకుంటున్నారు. ఆ లోపాలు ఏమిటి అంటే ట్రిపుల్ నిర్మాణంలో లోపం, నడవడికలో లోపం, నడపటంలో లోపం అన్నమాట. ఈ మూడిటి లోపాలతో వైఎస్ఆర్సీపీ క్లోజ్ అవబోతుంది అన్నది మాత్రం కన్ఫామ్ అని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు.